యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియను ముమ్మరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వీసీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. 10 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది సర్కార్. రాజకీయాలకు అతీతంగా వీసీలను నియమించాలంటున్నారు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు. రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇందుకోసం అత్యంత కీలకమైన సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి విద్యాశాఖ వేర్వేరు జీవోలను జారీ చేసింది. యూనివర్సిటీ పాలక మండలి, ప్రభుత్వ నామినీ, యూజీసీ నామినీలతో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ యూనివర్సిటీ సెర్చ్ కమిటీలో ప్రొఫెసర్ సులేమాన్ సిద్దికి, ప్రొఫెసర్ రాజేశ్వర్ సింగ్ చండేల్, శాంతి కుమారి ఉన్నారు. సెర్చ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 3 పేర్లను ఈ కమిటీ గవర్నర్ కు పంపిస్తుంది. తర్వాత ప్రభుత్వం సూచన మేరకు గవర్నర్ 3లో ఒకరిని వీసీగా ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను ప్రభుత్వం కాపాడాలని కోరుతున్నారు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు. గతంలో నియమించిన వీసీలు విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. వివాదాలకు కేర్ ఆఫ్ గా విశ్వవిద్యాలయాలను మార్చారని ఆరోపించారు. అన్ని అర్హతలు చూసి కొత్త వీసీలను నియమించాలంటున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కరప్షన్ చేయని వారిని వీసీలుగా నియమించాలని చెప్తున్నారు ప్రొఫెసర్లు. రాష్ట్ర ప్రభుత్వం వీసీలను నియమించే తరుణంలో ఖచ్చితంగా 2-3 విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే వ్యక్తులను మాత్రమే, అకాడమిక్ ఓరియంటేషన్ ఉన్న వ్యక్తులను మాత్రమే వీసీలుగా నియమించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం వీసీలను నియమించడమే కాదు, ఈ యూనివర్సిటీలకు సముచితమైన గ్రాంట్ను సమకూర్చాలి. కాబట్టి వీసీల నియామకంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని కూడా అనుసరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. పలు డిపార్ట్మెంట్స్లలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీల్లో నిధులు లేక రీసెర్చ్ ఆగిపోయిందన్నారు. కొందరు వీసీలు ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేలా యూనివర్సిటీల్లో విధులు కొనసాగించారని మండిపడుతున్నారు. కనీస అర్హతలు లేకుండా వీసీల నియామకం జరిగిందన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని అర్హతలున్న వారినే వీసీలుగా నియమించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఎన్నో ఆశలతో వర్సిటీలో చదువుకోవాలని వస్తే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని విమర్శించారు విద్యార్థులు. గత ప్రభుత్వము 9.5 సంవత్సరాలుగా ఏదైతే 2 సార్లు వీసీలని నియమించిందో వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల కార్యక్రమాలు చేపించేటోళ్ళకి, అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష గొంతుగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మీద కావచ్చు, మిగతా వారి మీద ఎవరు కూడా ప్రశ్నించొద్దని చెప్పి వాళ్ళ మీద ఆంక్షలు విధించడంలో చాలా సక్సెస్ఫుల్గా పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో కూడా అదేవిధంగా చేసింది. గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పి ఆ రోజున పెట్టి ఇవాళ ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగకుండా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాము, దాని మీద కూడా దృష్టి సారించి రిక్రూట్మెంట్, టీచింగ్, నాన్ టీచింగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా జరిగేటట్టు చూడాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నటువంటి అంశం ఏమంటే, సార్ ఇప్పుడు ఎవరైతే వీసీలు రాబోతున్నారో ఆ వీసీలు రాజకీయాలకు అతీతంగా, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలకు అతీతంగా విద్యార్థుల కోసం పాటుపడాలి. విద్యార్థి సమస్యల పరిష్కారానికై ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలి. విద్యార్థి ఆలోచన ఈ సమాజానికి స్ఫూర్తిగా ఉండేటట్టు వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉండాలి. ఎందుకంటే వీసీలు అనంటే ఇవి యూనివర్సిటీలో అటానమస్ బాడీస్ కలిగినటువంటి కనుక, స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి కనుక ఆ యూనివర్సిటీలలో నూతన మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల యొక్క తెలివిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వాళ్ళకు ప్రోత్సాహం కావాలి. చదువు యొక్క విలువను తెలిసిన వాళ్ళని, సమస్యలు విద్యార్థులకు కన్సర్న్గా విద్యార్థుల సెంట్రిక్గా ఉండేటువంటి వాళ్ళను మాత్రమే వీసీలను ఎంపిక చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 16 యూనివర్సిటీలున్నాయి. వీటిలో బిఆర్ అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహాత్మా గాంధీ, జేఎన్టీయు, జేఎన్ఎఫ్యు వర్సిటీల వీసీల పదవీ కాలం ఈ నెల 21తో ముగియనుంది. దీంతో వారం రోజుల్లో కొత్త వీసీలను నియమించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించింది సర్కార్. అయితే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ల రిక్రూట్మెంట్ అనేది చాలా అవకతవకలు జరిగి వాళ్ళ రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళని
వాళ్ళకి పదవులకి ఉపయోగపడే వాళ్ళని నియమించుకున్న సందర్భం అనేది మన కళ్ళ ముందు కనపడది. అందుకే తెలంగాణ యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నియామకాల సందర్భంగా జరిగిన అవినీతి కావచ్చు, అదే జేఎన్టీయూ యూనివర్సిటీలో జరిగిన వివాదం కావచ్చు, తెలుగు యూనివర్సిటీలో జరిగిన వివాదం కావచ్చు, అనేక విషయాల్లో యూనివర్సిటీల్లో గందరగోళం నేపథ్యం ఉంది. అందుకే ఈసారి జరిగే రిక్రూట్మెంటు రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అదేవిధంగా పదవులు పొందాలనే ఆశ ఉన్న వాళ్ళని ఈసారి జరిగే రిక్రూట్మెంట్లో ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళ పట్ల ఆలోచించాలని చెప్పేసి మేము విద్యార్థులుగా కోరుతా ఉన్నాం. సమర్థవంతమైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు గతంలో ఏ యూనివర్సిటీలో పనిచేసిన వైస్ ఛాన్సలర్స్ అయినా కూడా ఈ వర్గాలన్నిటి కూడా నిర్లక్ష్యం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడ్డది. కాబట్టి ఆ సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయినాయి. సో ఆ సమస్యలన్నీ పరిష్కరించే వైస్ ఛాన్సలర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్కి ఏదైతే కంచెలు ఏర్పాటు చేసిరో అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా కంచెలు ఏర్పాటు చేసి పూర్తిగా విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని నిర్బంధంలో నెట్టివేసి పరిస్థితి ఉంది. యూనివర్సిటీకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే యూనివర్సిటీ ప్రొఫెసర్ల మీద అలాగే విద్యార్థుల మీద కేసులు పెట్టినట్టు పరిస్థితి ఉంది. రాజకీయ జోక్యం అనేది లేకుండా యూనివర్సిటీని స్వయం ప్రతిపత్తిగా అలాగే విశాలమైనటువంటి ఆలోచనతో దృక్పథంతో నడిపే విధంగా వైస్ ఛాన్సలర్ని నియమించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసే వారిని కొత్త వీసీలుగా నియమించాలంటున్నారు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల లీడర్లు.